ఏంటండి పిల్లల్ని మీరు ఫ్యూచర్‌లో జరగబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి ఇప్పుడే ప్రిపేర్ చేయొచ్చు అని అంటున్నారు. ఉన్న స్ట్రెస్ చాలక ముందే ఎందుకు ప్రిపేర్ చేయాలి పిల్లల్ని? ఆల్రెడీ స్కూల్స్‌కి వెళ్తున్నారు. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అసలు ఎందుకు ట్యూషన్‌కెళ్ళాలి? రెండో క్వెషన్. ట్యూషన్‌కి వెళ్తున్నారు. మార్క్స్ తక్కువొస్తున్నాయి. ఎందుకు తక్కువొస్తున్నాయి? సో, ఈ 2 జరుగుతున్న తర్వాత కూడా మళ్ళా ఎక్స్‌ట్రాగా క్లాసెస్ తీసుకోవాలనేది మీ క్వెషన్ రైట్? సో, నేనేమంటానంటే ఆల్రెడీ ఒక ట్రెడిషనల్ మెథడ్‌లోనే మనం చదివి అందరం వచ్చాం. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో, మారుతున్న వరల్డ్ తగ్గట్టుగా మన టెక్నిక్స్ గాని, మన ఇంప్లిమెంటేషన్స్ గాని, మన మెథడాలజీ గాని అన్ని మారుకుంటూ రావాలి ఈస్ ద ఆన్సర్. ఇంకొకటి సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ సిలబస్ అనేది మొత్తం మనం చదువు. ఒక 20-30% మన ట్యూటరిక్స్ అకాడమీ. వాళ్ళని కొంచెం అలవాటు చేయిస్తాం అనమాట. చదవాల్సిన దాంతో పాటు ఇంకొంచెం చదివితే ఏమీ ప్రాబ్లమ్ లేదు. 11థ్ అండ్ 12థ్ అయిపోయిన తర్వాత ఒకవేళ క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకకపోతే వాళ్ళు 1 ఇయర్ టైం వేస్ట్ చేసుకోవాల్సొస్తుంది. అప్పుడు కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ అచీవ్ చేయకపోతే నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ వేస్ట్ చేసుకుంటారు. అలాగే ఇయర్స్‌ని వేస్ట్ చేసుకోకుండా ఉన్న టైంలోనే కొంచెం ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకుంటూ ముందు సిలబస్‌ని కొంచెం ఒక 20-30% మనం తీసుకొని కొంచెం ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినిట్‌గా వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ టైం అనేది ఇక్కడ సేవ్ అవుతదన్నది నా ఆన్సర్.